ఇవాల్టి మన కథలో హీరో పేరు రఘు. అయితే ఈ కథని మనం తన మాటల్లోనే విందాం. హాయ్, నా పేరు రఘు. నేను హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాసెస్ డిజైనర్గా పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుంచే నాకు డైరీ రాసే అలవాటు ఉంది. నా డైరీతో గడిపే సమయాన్ని నేను ఎంతో ఆస్వాదిస్తాను. ప్రతిరోజు జరిగిన సంఘటనలను అందమైన పదాలతో నా డైరీలో రాయడం నాకు చాలా ఇష్టం. నా ఈ అలవాటే ఈరోజు నాకు ఎదురైన ఒక పెద్ద సమస్యను పరిష్కరించింది. సుమారు 3 సంవత్సరాల క్రితం నేను ముంబైలో ఒక యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయిని నా జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాను. ఆమె పేరు మైథిలి. నిజానికి మేమిద్దరం బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే మంచి స్నేహితులం. మొదటిసారి మైథిలిని చూసినప్పుడే నా మనసు కనిపించింది, ఈ అమ్మాయి జీవితాంతం నా పక్కనుంటే ఎంత బాగుంటుందో అని. మాకు బీటెక్ మొదటి సంవత్సరం నుంచే ఒక గ్యాంగ్ ఉండేది. 5గురం: రాహుల్, ఈశ్వర్, సిద్ధు, నిధి మరియు నేను. కొద్ది రోజుల్లోనే నిధి మరియు మైథిలి మంచి స్నేహితులయ్యారు. మైథిలికి కూడా మా గ్యాంగ్ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. అలా ఆమె కూడా మా గ్యాంగ్లో సభ్యురాలైంది. ఆమె మా గ్యాంగ్లో చేరిన తర్వాత నేను ఆమె గురించి ఇలా ఆలోచిస్తున్నానని తెలిస్తే తను బాధపడుతుందనిపించింది. అందుకే ఆ ఆలోచనను నేను నా మనసులోనే దాచుకున్నాను. మిగతా ఫ్రెండ్స్తో ఎలా ఉండేవాడినో ఆమెతో కూడా అలాగే ఉండేవాడిని. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు క్లాసులు అయిపోయేవి. హాస్టల్ గేట్లు రాత్రి 9 వరకు ఓపెన్గా ఉండేవి. కాబట్టి ఆ 4 గంటల గ్యాప్లో మేమందరం కలిసి గడిపేవాళ్ళం. కొన్నిసార్లు లైబ్రరీకి, కొన్నిసార్లు బయటికి, మరికొన్ని రోజులు బీచ్కి వెళ్ళేవాళ్ళం. చదువుతో పాటు మా స్నేహానికి కూడా మేము చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత ఓ రోజు మైథిలి చాలా సంతోషంగా కనిపించింది. విషయం ఏమిటని అడిగాను. చాలా కాలంగా తనకు ఎంఎస్ చేయాలనే కోరికుందని, ఆ రోజు తన ఇంట్లో వాళ్ళని ఒప్పించానని చెప్పింది. నేను పైకి కంగ్రాట్స్ అన్నాను, కానీ మనసులో మాత్రం ఏదో విచిత్రమైన భయం మొదలైంది. ఈ సంవత్సరం అయిపోయాక అందరం విడిపోతాం. మైథిలితో కలిసి ఉండే అవకాశం నాకు మళ్ళీ రాకపోవచ్చు అనిపించింది. ఆ రాత్రంతా అదే ఆలోచనలతో గడిచిపోయింది. ఆమెను మొదటిసారి చూసినప్పుడు నా మనసులో కలిగిన భావం ఇప్పటికీ అలాగే ఉందని ఆ రోజు నాకు స్పష్టంగా అర్థమైంది. ఏమైనా సరే రేపు ఆమెకు నా మనసులోని విషయం చెప్దామని నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళాక క్లాస్కి కాకుండా మైథిలిని తీసుకొని బీచ్కి వెళ్ళాను. ఎదురుగా సముద్రం ఉప్పొంగుతోంది, గాలి బలంగా వీస్తోంది. కానీ నాకు మాత్రం చెమటలు పట్టాయి. చివరికి ధైర్యం చేసి చెప్పేశాను, మైథిలి, ఐ లవ్ యూ. ఆమె నిశ్శబ్దంగా నన్ను చూస్తూ నిల్చుంది. ఏమీ మాట్లాడలేదు. నా టెన్షన్ మరింత పెరిగింది. నిన్ను చూసిన రోజే నువ్వే నా పార్ట్నర్ అని అనిపించింది. అప్పుడే చెప్పలేకపోయాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు పూర్తిగా దూరం అయిపోతావేమో అని భయపడి చెప్పాను. నీకు నచ్చకపోతే నిశ్శబ్దంగా వెళ్ళిపో అన్నాను. ఆమె మాత్రం వెళ్ళలేదు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. ఈ మాట కోసం నేను 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పటికైనా చెప్పావు, థ్యాంక్స్ అంది. ఆ క్షణంలో నాకు మాటలు లేకుండా పోయాయి. చాలా ఆనందం వేసింది. ఆ ఆనందంలో మైథిలిని గట్టిగా హత్తుకున్నాను. ఆ రోజు చాలాసేపు బీచ్లోనే గడిపాము. బీచ్లో నడుస్తూ భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నాం. బీటెక్ అయిపోయాక మనం పెళ్లి చేసుకుందాం. తర్వాత నువ్వు యుఎస్ వెళ్ళి ఎంఎస్ పూర్తి చేసిరా, నేను నీకోసం ఎదురు చూస్తాను అన్నాను. ఆ మాటలకి మైథిలి చాలా సంతోషించింది. అలా మా ప్రేమ ప్రారంభమైంది. ఆ రోజు సాయంత్రం వరకు మేము బీచ్లోనే ఉన్నాం. ఆ తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాం. మా ప్రేమ విషయం మా గ్యాంగ్లో ఎవ్వరికీ చెప్పలేదు. పెళ్లి టైంలో సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాం. ఎప్పటిలాగే ఫైనల్ ఇయర్ కూడా అందరం ఫ్రెండ్లీగా హ్యాపీగా గడిపేశాం. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. నాకు హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. రాహుల్, ఈశ్వర్, నిధిలకు కూడా ప్లేస్మెంట్స్లోనే ఉద్యోగాలు వచ్చాయి. మైథిలి మాత్రం ఒక్క ఇంటర్వ్యూ కూడా అటెంప్ట్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాయి. మైథిలి మా విషయం వాళ్ళ మామయ్యకి చెప్పింది. ఎందుకంటే మైథిలి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి ఆమె తన మామయ్య ఇంట్లోనే పెరిగింది. సెలవుల్లో ఇంటికి వెళ్ళాక నాకు మైథిలి దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు. దాంతో భయపడి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
మైథిలితో ఒక్కసారి మాట్లాడాలని వాళ్ళ మామయ్యతో చెప్పాను. అప్పుడు ఆయన చెప్పిన మాట విని నా ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. మైథిలి 3 రోజుల క్రితం కార్ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పారు. అక్కడికక్కడే కుప్పకూలి చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయాను. వాళ్ళ మామయ్య నన్ను ఓదార్చారు. మా పరిస్థితి కూడా అలాగే ఉందని అనుకుంటూ ఆయన కూడా బాధపడ్డారు. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. 6 నెలలు గడిచిపోయాయి. అయినా నేను ఆమె జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోయాను. అది చూసి మా అమ్మ నాన్న బలవంతంగా నన్ను పెళ్లికి ఒప్పించారు. వారం రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేసి పెళ్లి జరిపేశారు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు రూప. ఆమె చాలా ఓర్పున్న అమ్మాయి. పెళ్ళై 3 నెలలు గడిచే వరకు నేను ఆమెతో సరిగా మాట్లాడలేదు కూడా. అయినా ఆమె ఎప్పుడూ నా గురించి ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. సమయానికి నా పనులన్నీ చక్కగా చేసి పెడుతుంది. ఇంటిని ఎప్పుడూ ఒక దేవాలయంలాగా అందంగా ప్రశాంతంగా ఉంచుతుంది. అమ్మా నాన్నల్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది. మెల్లగా రూప ఓర్పుకు, నా మీద ఆమె చూపుతున్న బాధ్యతకు, మా బంధానికి ఆమె ఇస్తున్న విలువకు నేను కరిగిపోయాను. అంత మంచి అమ్మాయిని బాధ పెట్టడం సరైంది కాదనిపించింది. ఇంకా ఎక్కువ రోజులు ఆమెని ప్రేమించకుండా ఉండడం నా వల్ల కాలేదు. నాకే తెలియకుండా ఆమెపై నాకు చాలా ఇష్టం పెరిగిపోయింది. కొంతకాలం పట్టినా మా మ్యారీడ్ లైఫ్ మొదలైంది. మా జీవితం చాలా సంతోషంగా గడుస్తోంది. అనుకోకుండా ఒకరోజు ఆఫీస్లో ఉండగా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో రఘు, నేను మైథిలిని అని అవతలి వైపు నుంచి ఓ వాయిస్. ఒక్కసారిగా నాకు షాక్ కొట్టినట్లయింది. కొద్దిసేపు మాటలే రాలేదు. మెల్లగా తేరుకొని ఎవరు అని అడిగాను. షాక్ అయ్యావా? ముందుగా నువ్వు ఆఫీస్ బయటికి రా అంది. బయటికెళ్ళి చూశాను. ఎదురుగా మైథిలి నిలబడింది. ఒక్క క్షణం ఆమెను చూసి నా మనసు గాడిలో తేలిపోయింది. కానీ వెంటనే రూప గుర్తొచ్చింది. నేను చూస్తుండగానే మైథిలి వచ్చి నన్ను హగ్ చేసుకుంది. ఆమెతో ఉన్న జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు తిరిగి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ నాకు పెళ్ళయింది. నా మనసులో అయినా జీవితంలో అయినా ఆ స్థానం రూపకే అని అనుకొని నా భావోద్వేగాలను అదుపులో పెట్టుకున్నాను. మైథిలి మాత్రం ఎలా ఉన్నావు, ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. నేనొక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత మేము ఒక కాఫీ షాప్కి వెళ్ళాం. నేను మైథిలి నువ్వు అని చెప్పబోతుండగా ఆమె నా చేతిలో ఒక లెటర్ పెట్టింది. నేను దాన్ని ఓపెన్ చేసి చూశాను. అందులో నా చేతి రాతలో ఇలా రాసుంది. మైథిలి, నేను మీ మామయ్యతో మన పెళ్లి విషయం మాట్లాడాను. నువ్వు ఎంఎస్ పూర్తయ్యే వరకు ఎదురు చూస్తే మన పెళ్లికి ఆయనకి అభ్యంతరం చెప్పనని చెప్పారు. కానీ నువ్వు తిరిగి వచ్చే వరకు మన మధ్య ఎలాంటి కాంటాక్ట్ లేకపోతే నువ్వు బాగా చదువుతావని ఆయన భావిస్తున్నారు. అందుకే నేను ఆయనకి మాటిచ్చాను, నువ్వు తిరిగి వచ్చే వరకు నీ కోసం ఎదురు చూస్తానని. జీవితాంతం మనం కలిసి ఉండే అవకాశం కోసం ఈ దూరాన్ని భరించగలను అన్న నమ్మకం నాకుంది. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ రఘు. అది చదివాక నాకు మొత్తం విషయం అర్థమైంది. వాళ్ళ మామయ్య కావాలనే మమ్మల్ని విడదీశారని తెలిసింది. మైథిలికి నిజం చెప్పి వాళ్ళ మామయ్యని గట్టిగా అడగాలనుకున్నాను. మీ మామయ్య ఇప్పుడు ఇంట్లో ఉన్నారా అని అడిగాను. అప్పుడు మైథిలి నాకేం చెప్పిందంటే, మా మామయ్య హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నిజం చెప్తే మైథిలి తట్టుకుంటుందో లేదో, చెప్పకపోతే రూపను మోసం చేసినట్లవుతుంది. అప్పటికి ఏదో ఒకటి చెప్పి ఆమెను ఇంటికి పంపించాను. ఆ రోజు జరిగిందంతా నా డైరీలో రాసుకొని పడుకున్నాను. కొన్ని రోజులు మైథిలి నన్ను కలవడానికి వస్తూనే ఉంది. నేను మాత్రం ఏదో చెప్పి పంపించేవాడిని. నిజం చెప్పలేక మనసులో బాధపడేవాడిని. ఇలా ఉండడం చూసి రూప నా మార్పుని గమనించింది. ఏమైంది అని ప్రశ్నించింది. నేను ఏమీ లేదు అని తప్పించుకుంటూ వచ్చాను. కొన్ని రోజుల తర్వాత మైథిలికి 1 నెల ప్రాజెక్ట్ వర్క్తో బిజీగా ఉంటానని చెప్పి కలవలేనని ఒప్పించాను. 1 నెల తర్వాత మళ్ళీ కథ మొదలవుతుందని భయపడుతూ ఆఫీస్లో కూర్చున్నాను. కానీ ఆ రోజు మైథిలి రాలేదు. నా టేబుల్ మీద థ్యాంక్ యూ, గుడ్ బై అని ఒక పేపర్ మీద రాసి ఉంది. ఆ చేతి రాత మైథిలిదే. నేను వెంటనే ఆమెకు ఫోన్ చేశాను. ఆమె చెప్పింది, రఘు, నాకన్నీ తెలుసు. మా మామయ్య చేసిన మోసం, నీ పెళ్ళి అన్నీ. నేను మళ్ళీ యూఎస్ వెళ్తున్నాను, గుడ్ బై అని చెప్పి కాల్ కట్ చేసేసింది.
ఆ రోజు ఇంటికి వెళ్ళాక రూపకు జరిగిందంతా చెప్పాలనిపించింది. డిన్నర్ తర్వాత ఆమెను టెర్రస్ పైకి తీసుకెళ్ళి, రూపా, నేను నిన్ను మోసం చేస్తానంటే నువ్వు నమ్ముతావా అని అడిగాను. ఏమైందండి, ఇలా ఎందుకు అడుగుతున్నారు? నేను నీకో విషయం చెప్పకుండా దాచిపెట్టాను. మన జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. స్నేహితులు, బంధువులు, స్కూల్ మేట్స్, కొలీగ్స్, ఇలా. కానీ ఎవరో ఒకరి దగ్గర మన మనసు అక్కడే నిలిచిపోతుంది. అలా అందరికీ జరగకపోవచ్చు, కానీ నాకు జరిగింది. తొలి చూపులోనే నాకు ఓ అమ్మాయి నచ్చింది. చాలా ఇష్టపడ్డాను. నా ప్రేమ విషయం చెప్తే ఎక్కడ నన్ను దూరం పెడుతుందోనని 4 సంవత్సరాలు నా స్నేహితురాలుగా ఉంటున్నా సరే పెదవి విప్పలేదు. ఒకరోజు అర్థమైంది తను నాకు దూరంగా వెళ్ళిపోతుందని. మనసులో భయం మొదలైంది. ధైర్యం చేసి విషయం చెప్పాను. నా అదృష్టం ఏంటంటే తను వెంటనే ఒప్పుకుంది. భవిష్యత్తు పట్ల మేము ఎన్ని కలలు కన్నామో. అంత సులువుగా నీకు నీ ప్రేమను ఎలా ఇస్తాను అనుకున్నాడేమో భగవంతుడు. మైథిలి వాళ్ళ మామయ్య రూపంలో మా ప్రేమకి ఒక విలన్ని సృష్టించాడు. ఆయన చేసిన మోసం మమ్మల్ని విడదీసేసింది. ఇంకా నేను తన కోసం ఎదురు చూస్తున్నానని ఆ పిచ్చిది నమ్మింది. అసలు తను ఈ ప్రపంచంలోనే లేదని నేను నమ్మాను. కొంతకాలం తర్వాత మనకి పెళ్లి జరిగింది. నా గుండెల మీద చేయి వేసుకొని చెప్తున్నాను రూపా, నీలాంటి ఒక ఇల్లాల్ని ఏ భర్త అయినా కోరుకుంటాడు. కానీ నేను కోరుకోలేదు. దేవుడు నాకు వరంగా ఇచ్చాడు. నీ సాంగత్యంలో నేను మైథిలి జ్ఞాపకాలని మర్చిపోతూ వచ్చాను. ఓ రోజు సడన్గా మైథిలి రావడం, నన్ను కలవడం, ఇవన్నీ జరిగాయి. ఏమైందో తెలీదు. ఉన్నట్టుండి నాకు అన్ని విషయాలు తెలిసాయి. నువ్వు సంతోషంగా ఉండు, నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఉత్తరం రాసింది తను. నా అదృష్టం తను అర్థం చేసుకుంది. ఏ అఘాయిత్యమూ చేసుకోలేదు. రూపా, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం చాలా మారిపోయింది. మైథిలిని మళ్ళీ చూసినా నాకు ముందుగా గుర్తొచ్చింది నువ్వే. నాలో ఇంత ప్రేమ నింపింది నువ్వు. ఐ లవ్ యూ రూపా. ఇందులో ఎక్కడా నేను నిన్ను మోసం చేయలేదు. కానీ ఈ విషయాలన్నీ నీతో పంచుకోకపోతే నా మనసులో ఉండడం లేదు. ఈ జన్మకి నువ్వే నాకు అన్ని అని ధైర్యం చేసి చెప్పేశాను. రూప ఏడుస్తూ వచ్చి నన్ను హత్తుకుంది. ఈ విషయాలన్నీ నాకు తెలుసండి. 1 నెల క్రితం నేను అల్మారా శుభ్రం చేస్తుండగా మీ డైరీ దొరికింది. నేనంతా చదివాను. మీరు మైథిలిని ఎంతగా ప్రేమించారో అర్థమైంది. కానీ నేను కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాను. అందుకే స్వార్థం అనిపించినా ఆ డైరీని తీసుకొని మైథిలికిచ్చాను. ఆమె మిమ్మల్ని వదులుకోలేకపోతే నేను వెళ్ళిపోదామనుకున్నాను. కానీ మైథిలి ఏమందో తెలుసా? మేం మళ్ళీ కలిసినప్పటి నుండి రఘు నాతో మనస్ఫూర్తిగా ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడలేదు. కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని అనిపించింది. నీలాంటి భార్య దొరికితే ఏ మగాడైనా ప్రియురాల్ని మర్చిపోక తప్పదు. తన సంతోషం కోసం నువ్వు నీ సౌభాగ్యాన్ని నాకు వదిలి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమే అంటున్నావు. రఘు అదృష్టవంతుడు రూపా. కానీ నీ ప్రేమతో పోటీ పడలేనంత తక్కువ ప్రేమేమీ లేదు నాలో. రఘు సంతోషం నీ దగ్గరుందని నాకు అర్థమైంది. అందులోనే న్యాయం కూడా ఉంది. మా మామయ్య మాకు అన్యాయం చేశాడు, కానీ ప్రశ్నించడానికి ఆయన లేడు. నేను నీలాగే రఘు సంతోషాన్ని కోరుకోవడమే నా ప్రేమ అనుకుంటాను. ఆ సంతోషాన్ని అంటే నిన్ను రఘుకి శాశ్వతంగా ఇచ్చేసి వెళ్ళిపోవడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. ఎప్పుడైనా పొరపాటున తను నన్ను తలుచుకొని నా గురించి 2 మాటలు మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకోకుండా ఓపిగ్గా విని తనని ఓదారుస్తావు కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాధ చూసి నాకు కూడా ఏడుపు వచ్చిందండి. మైథిలి చాలా మంచిది, అందుకే అర్థం చేసుకొని నాకు నా జీవితాన్ని ఇచ్చి వెళ్ళిపోయింది అంది రూప తన కొంగుతో కన్నీళ్లను తుడుస్తూ. నేను రూప మాటలు విని ఆశ్చర్యపోయాను. నాకు తెలియకుండా మైథిలిని కలవడం ఏంటి అనిపించింది. ఒకవేళ తను అర్థం చేసుకోకుండా ఆవేశపడి ఏదైనా చేసుకొని ఉంటే? ఆ ఆలోచన నాలో భయాన్ని పుట్టించింది. అయినా సరే రూప మీద నాకు కోపం రాలేదు. నా భార్య చేసిన పనిలో ఆమెకు నాపై ఉన్న ప్రేమ కనిపించింది. నువ్వు చేసిన పని వల్ల చివరికి మంచే జరిగింది, ఇంక బాధపడకు. నువ్వా మైథిలా అన్న ప్రశ్న వస్తే నేను నిన్నే ఎంచుకుంటాను రూపా. ఆ దేవుడే నా కోసం నిన్ను నిర్ణయించాడని నా నమ్మకం. ఇక మన మధ్య ఎవరూ రారు, మన సంతోషాలకు ఎవ్వరూ అడ్డు కాదు.
దేవుడి దయ వల్ల మైథిలికి ఓ మంచి మనసున్న వ్యక్తితో పెళ్లి జరిగితే అంతే చాలు. పద మనం లోపలికి వెళ్దాం అని చెప్పి ఆమె చేతిని పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాను నేను. ఇది నా ప్రేమ పెళ్లి కథ. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మనిషి అంచనాలు ఒకలా ఉంటాయి, దేవుడి నిర్ణయాలు మరొకలా ఉంటాయి. ఏదేమైనా మనమే కాలంతో ప్రయాణించాలి. అది తప్పదు. అర్థం చేసుకోండి. మీకు రాసిపెట్టి ఉన్న సంతోషాలని స్వీకరించండి. రఘు జీవిత కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. కథ నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.